హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు మార్నింగ్ చెప్పుకున్నట్టుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్‌లోనే క్లోజ్ అయింది. సోమవారం, మంగళవారం, బుధవారం లాస్ట్ 3 డేస్ నెగెటివ్‌లో కూడా క్లోజ్ అయింది మార్కెట్. ఈరోజు కూడా పాజిటివ్‌లో క్లోజ్ అయింది. దానికి కారణం నిన్న రాత్రి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఈరోజు మార్కెట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. అంతకుమించి ఏం పాజిటివ్ న్యూస్ ఏం లేవు ఈరోజు. ఫ్యాక్టర్ మొత్తం ఈరోజు పాజిటివ్‌లో స్టాక్ మార్కెట్ ఈరోజు మూవ్ అవ్వడానికి కారణం అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడమే ప్రధాన కారణం. దానివల్లే ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్‌లో క్లోజ్ అయింది. కానీ యూఎస్‌లో ఏఐ బబుల్ చాలా డేంజర్‌గా ఉంది పరిస్థితి. అది గనక బ్లాస్ట్ అయితే యూఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, క్రిప్టో మార్కెట్ ప్రతి మార్కెట్ బేర్ మార్కెట్‌లోకి వెళ్ళిపోతుంది మార్కెటింగ్. ప్రతి మార్కెట్ బేర్ మార్కెట్‌కి వెళ్ళిపోతుంది. ఏఐ బబుల్ గనక బ్లాస్ట్ అయితే. చాలా యూఎస్‌లో ఏఐ స్టాక్స్ హై వాల్యూలో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్లు. జేపీ మోర్గన్ వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఏఐ స్టాక్స్ హై వాల్యుయేషన్‌లో ఉన్నాయి. వీటి వల్ల ఏఐ బబుల్ గనక వచ్చిందంటే ప్రతి మార్కెట్ బేర్ మార్కెట్‌కి వెళ్ళిపోతుంది. మనకి ఎంత వడ్డీ రేట్లు తగ్గించినా కూడా యూఎస్‌లో ఏఐ బబుల్ గనక వచ్చిందంటే ప్రతి మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అదొక విషయం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈరోజు ఒరాకిల్ ఏఐ బబుల్ కారణంగా 10% డౌన్ అయింది. వాటి వల్ల ప్రతి మార్కెట్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏఐ బబుల్ ప్రతి చోట ఉంది. అలాగే జపాన్ బాండ్ వాల్యూ కూడా హైలో ఉంది. 10 ఇయర్స్ హై. 10 ఇయర్స్ బాండ్స్ కూడా చాలా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. యూఎస్ 10 ఇయర్స్ బాండ్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఏఐ బబుల్ ఉంది మార్కెట్‌లో. ఈరోజు మార్కెట్ పాజిటివ్‌గానే మూవ్ అయింది. ఎందుకు? అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల. కానీ ఏఐ బబుల్ ఉంది. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మార్కెట్ బేర్ మార్కెట్‌లోకి వెళ్ళడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఏం జరగకపోతే ఓకే, అందరికి సంతోషమే. కానీ ఏఐ బబుల్ కనుక వచ్చిందంటే స్టాక్స్ చాలా వరకు పతనమవుతాయి. ఎక్కువ రిస్క్ వచ్చి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్సే. ఆ విషయం చిన్న స్మాల్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మాత్రమే హై ఫాల్ ఉంటుంది. నిఫ్టీ 50లో ఫాల్ ఉంటుంది. కానీ ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్‌లో వచ్చేంత ఫాల్ ఉండదు. రికవర్ అయినప్పుడు అవే ఫస్ట్ రికవర్ అవుతాయి. ఇవి అంత స్టార్ట్ కావు. అవి పెరిగినాయి కదా, దాంతో పాటు ఇవి పెరుగుతాయి అని అనుకోవద్దండి ఎప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వడ్డీ రేట్లు తగ్గినాయని చెప్పి మీరు అనుకున్న ఈజీగా అయితే ఉండదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. యూఎస్ ఫెడ్ అయితే 40 బిలియన్ సెక్యూరిటీస్ తీసుకుంటామని చెప్తుంది. బాండ్స్‌లో కొంటామని చెప్తుంది. ఫ్రైడే అన్నీ బాగుంది. ఒక్కసారి ఏఐ బబుల్ కనుక వచ్చిందంటే స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఏ మార్కెట్ అయినా సరే బేర్ మార్కెట్‌కి వెళ్తాయి మార్కెట్‌లో. హిస్టారికల్‌గా చూసుకుంటే 2026 బేర్ మార్కెట్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి యూఎస్‌లో. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలాగే ఉంది. ఇన్ఫ్లేషన్ అలాగే ఉంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ ఫెడ్ ఎక్స్‌పెక్ట్ చేసింది 2%. కానీ ఈ రోజు 2.8% ఉంది ఇన్ఫ్లేషన్ యూఎస్‌లో. దానికి ప్రధాన కారణం టారిఫ్. టారిఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది యూఎస్‌లో. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరుగుతుంది. ఎకానమీ స్టేబుల్‌గా లేదు. బయటికి చెప్తున్నాడు పవెల్ అంతే. ఎకానమీ స్టేబుల్‌గా ఉంది. నేను నా నా పదవిలోకి వచ్చి ఆయనకి నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను అన్నీ చెప్తారు. బయటికి చెప్తారు అంతే. కానీ ఏ పగులొచ్చిందంటే మొత్తం మార్కెట్ అల్లకల్లోలం అవుతుంది. దానికి తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎప్పుడూ ఒకటే స్టాక్‌లో ఉండకండి. చాలా జాగ్రత్త. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్‌లో ఏమేమి ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు పాజిటివ్‌లో మూవ్ అయింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు తగ్గించడం వల్ల. యూఎస్ మార్కెట్ కూడా ఈరోజు కొంచెం నెగెటివ్ సైడ్‌లే మూవ్ అవుతుంది ఏఐ బబుల్ కారణంగా. ఈరోజు యూఎస్ మార్కెట్ నైట్
యుఎస్ మార్కెట్ ఏ విధంగా డిసిషన్ తీసుకొని మూవ్ అయితే ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. తర్వాత డిసిషన్ తీసుకోండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది యుఎస్లో ఏ విధంగా ఉండబోతుంది, క్రిప్టో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇండియాను యుఎస్ ఈ బిజినెస్ ట్రేడింగ్ జరుగుతున్నాయి. అవి ఇంకా ఏ విషయంగా బయటకు రాలేదు. అదొక చాలా అన్సర్టెన్ ఉంటుంది ఇండియన్ మార్కెట్లో. అదొకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూద్దాం ఫ్రెండ్స్, మనం ఈరోజు మన మార్కెట్ చూద్దాం, యుఎస్ మార్కెట్ చూద్దాం, చూసి మాట్లాడదాం. సెన్సెక్స్ 426 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ 50 140 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ 249. యుఎస్ లో వడ్డీ రేటు తగ్గించడం, మన ఇండియాలో వడ్డీ రేటు తగ్గించడం, ఆర్బీఐ 25 బేసిక్ రెపో పాయింట్స్ తగ్గించడం బ్యాంక్ స్టాక్స్ కి చాలా మంచిది. ఎందుకంటే చీప్ మనీ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఆ స్టాక్స్ కి చాలా మంచిది. మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగింది, ఆల్మోస్ట్ 1% పెరిగింది. 3 రోజుల నుంచి నష్టాలకి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టింది. యుఎస్ లో ఈరోజు నైట్ ఏం జరుగుతుందో చూసుకొని మన మార్కెట్ టుమారో డిసైడ్ చేస్తుంది. నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ లోనే మూవ్ అయ్యాయి. యుఎస్ మార్కెట్ చూద్దాం. డో జోన్స్ 42 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు, ఫ్యూచర్స్ మాత్రం ఆన్ లో ఉంటాయి. క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గింది, మార్నింగ్ నుంచి 0.74% డౌన్ ఉంది. క్రిప్టో కరెన్సీ చూద్దాం. బిట్ కాయిన్ చూడండి, వడ్డీ రేటు తగ్గిస్తాను ఒక రోజు ముందు 2 రోజుల ముందర మార్కెట్ పంపింగ్ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారంటే. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది. వడ్డీ రేటు తగ్గించినప్పుడు మార్కెట్ పెరుగుతుంది అనుకుంటారు ప్రతి ఒక్కరు, కానీ అలా జరగదు. మీరు ఒక 10 days అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్కెట్. ఒక 10 days తర్వాత మీకు మార్కెట్ ఏ డిసైడ్ చేసింది అనే విషయం పడుతుంది. అది అప్ సైడ్ అయినా అది డౌన్ సైడ్ అయినా. వడ్డీ రేట్లు తగ్గించినారు మార్కెట్ పెరుగుతుందంటే కాదు. ఇథీరియం సేమ్ సిచ్యువేషన్. బిట్ కాయిన్ పడిందంటే ఆల్మోస్ట్ ఇంకా ఇథీరియం పడుతుంది, అన్ని పడతాయి. ఇంకా క్రిప్టో కరెన్సీ మార్కెట్ మొత్తం అంతా పడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. ఈరోజు మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ హై కొట్టింది. మన రూపీ కూడా ఫాలో అవుతూ ఉంది. డాలర్ ఇండెక్స్ 98.50, ఇది మంచి సైన్. చెప్పాను కదా, డాలర్ ఇండెక్స్ పడకపోతే మన మార్కెట్ మంచిది. విక్స్ కూడా ఈరోజు 5% డౌన్ అయింది. చూడండి, మార్కెట్ విక్స్ పడుతుందంటే మార్కెట్ పెరుగుతుందని అర్థం. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు రూపీ కూడా చాలా పడింది, ఆల్ టైమ్ లో.
90.89.93 ఉంది. ఆల్మోస్ట్ 90 రూపీస్ ఉంది. యాక్చువల్లీ 90.40 అక్కడికి ఉంది మన రూపీ వాల్యూ. దీనివల్ల ఐటీ స్టాక్స్ కు మంచిది, అక్కడి నుంచి డబ్బులు పంపించే వాళ్ళకి మంచిది, మన దేశంలోకి మంచి రిటర్న్స్ వాళ్ళకి. ఎందుకంటే యుఎస్, యూకే ఇవన్నీ డాలర్స్ రూపంలో వాళ్ళకి జీతాలు అన్ని వస్తాయి. అక్కడ వర్క్ చేసిన ఇన్వెస్టర్లు కూడా అక్కడి నుంచి తెస్తారు మన ఇండియాలో ఉండే వాళ్ళకి. ఆ డబ్బులు మన ఇండియాలోకి వచ్చినాయంటే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఐటీ కంపెనీలకు చాలా మంచి జరుగుతుంది. అది ఒక మంచి విషయం ఇక్కడ ఉండే వాళ్ళకి. మనకు నష్టం కానీ అక్కడి నుంచి డబ్బులు వచ్చే వాళ్ళకి ఇక్కడ మంచి లాభం. అదే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఈరోజు అన్ని స్టాక్స్ మంచిగానే మూవ్ అయ్యాయి. అది మొత్తం అంతా చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ అన్ని ఏం జరుగుతాయో చూసి మనము డిసైడ్ చేసుకుందాం ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏం కదా అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.